జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ రమణ పుట్టినరోజు పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సేవా సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎల్ రమణ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసన మండలి సభ్యుడు ఎల్లమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలందరూ కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి రమణ గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి మరి ఈనాడు అంచెలంచెలుగా తన యొక్క పార్టీ పదవుల్లో కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా తన ముందుండి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పారనే ఒక ధైర్యం ఇచ్చుకుంటూ మరి పేదలకు ఎన్నో అవకాశాలు ఆరోగ్యపరంగా అవకాశపరంగా ఎన్నో సదుపాయాలు కల్పించిన అన్న జన్మదిన 64వ వేడుకలను ఈనాడు వాల్మీకి ఆవాసంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వేడుకలను నిర్వహించుకుంటున్నాము. అన్నగారికి కూడా ఆయురారోగ్యాలు అష్టాైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పని మరి ఆ దేవునికి కూడా వారు మన మనోధైర్యాన్ని ప్రసాదించి వారు కూడా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పని కూడా కోరుకుంటూ అన్నగారికి కూడా జన్మదిన శుభాకాంక్షలను మీడియా మిత్రుల ద్వారా వీళ్ళందరి పక్షాన అన్నగారికి తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి ఎల్ రమణ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జన్మదినం సందర్భంగా వారి శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ఆ గాయత్రి మాత ముందు హారతినిచ్చి వారు నిండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పద్మశాలి సమాజం మొత్తం కోరుకుంటుంది కాబట్టి వారు కూడా ఇంకా ఉన్నతమైన శిఖరానికి ఎదగాలని కోరుకుంటూ ఈ రోజున వారి పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన రమణ ఆత్మీయులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. జై మార్కండేయ. ఈరోజు జగిత్యాల ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌరవనీయులు తెలంగాణ శాసన మండలి సభ్యులు ఎల్ రమణ గారి యొక్క 65వ జన్మదిన సందర్భంగా ఈరోజు మార్కండ ఆలయంలో వారి పేరు మీద పూజా అర్చనలు చేసుకోవడం జరిగింది. దీని అనంతరం వారి పేరు మీద కేక్ కటింగ్ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కండ ఆవాసంలో పిల్లలకు భోజన సదుపాయాలు కూడా ఏర్పడడం జరిగింది. రమణ గారు చిన్నతనం నుంచే దాదాపు రాజకీయ నాయకునిగా ప్రజాసేవకు ఎప్పుడైతే వారు ముందుకు వచ్చారో 3.5 దశాబ్దాల కాలం కావాల్సి వస్తుంది. 1994-95లోనే వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వారు ఉండడం జరిగింది. దాంతోపాటు పార్లమెంటు సభ్యులుగా, ఖాదీ బోర్డు చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మరి రాష్ట్ర ప్రధానికానికి ఎంతో సేవలు అందించడం జరిగింది.
దాంతోపాటు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎల్జీరామ్ హెల్త్ కేర్ అనే సొసైటీని స్థాపించి వేలాది మంది ప్రజలకు ఇన్సూరెన్స్ చేయించి చాలామంది యొక్క అనారోగ్యం గురైన వ్యక్తులకు మరి ఇన్సూరెన్స్ పాలసీ వర్తించే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి నాయకుడు, ఒక కల్మషం లేని, ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజల సంఖ్య కోసం పాటుపడే రమణన్న గారు, వారికి దేవుడు మరింత శక్తినిచ్చి ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా వారి సేవలు అందించాలని, మరి వారి ద్వారా మాకు కూడా మనోధైర్యాన్ని పెంచి ఈ ప్రాంత ప్రజలకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో అటు గ్రామ పంచాయతీలు కానీ ఇటు మున్సిపల్లో కానీ ఇక్కడ ఉన్న నాయకులని ఒక ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్ది వారితో ఈ ప్రజల యొక్క సమస్యల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసి రమణ గారికి శుభాకాంక్షలు తెలిపి దేవుని ఆశీర్వాదం పొందిన మీ అందరి నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగిత్యాల నియోజకవర్గం నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సుమారు 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు అధిరోహించిన ఉన్నత వ్యక్తిత్వంతో ఒక ఆదర్శ నాయకత్వంగా ఉన్న మన ప్రీతమ నాయకులు రమణన్న గారి జన్మదిన సందర్భంగా చేసిన అభిమానులందరికీ, స్టేబులర్స్ అందరికీ ఉదరపూర్వక శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక పదవి వస్తేనే ఎగిరికి పడే రోజులు, అనేక పదవులు వచ్చినా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముంగటి పార్టీలో ఉన్న శత్రువులు కూడా, ముంగటి పార్టీలో ఉన్న శత్రు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకున్న నాయకత్వం రమణన్నది. ఆయన వ్యక్తిత్వం కూడా అట్లాంటిది. అందుకే మీకు జగిత్యాల కూడా రమణన్నను, జగిత్యాల కాదు రాష్ట్రంలో కూడా రమణన్న గురించి మాట్లాడే, చెడుగా మాట్లాడే ఒక వ్యక్తి కూడా లేరు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఒక్కసారి మాట్లాడిన తెల్లారి నుంచి బంద్ అయిపోయారు. అంటే ఈ రోజు వరకు రమణన్న గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి లేరు. ఎవరైనా మాట్లాడుతున్నారంటేనే తెల్లారు అతను ఆగిపోతారు. ఎందుకంటే అతని పక్కన అతని మిత్రులు, అతని కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ అయ్యారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న రమణన్నకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి